సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఉపాసని వైరాగ్య భావంతో తీర్థయాత్రలు మొదలుపెట్టాడు. ఆరోగ్యం క్షీణించి శ్వాస పీల్చడం కూడా కష్టమై బాగా బాధపడసాగాడు. ఎందరు వైద్యుల్ని సంప్రదించినా ఫలితం లేకపోయింది. ఒకనాడు కులకర్ణి అనేటువంటి యోగి అతన్ని ఆశీర్వదించి షిరిడి సాయిబాబా మాత్రమే నిన్ను ఉద్ధరించగలరు అని చెప్పి ఉపదేశిస్తాడు. అయితే బాబా ముసల్మాన్ అన్న భావంతో బ్రాహ్మణుడైనటువంటి ఉపాసని ఆయన్ని కలవడం లేదు. అయితే బాబా అనుగ్రహం వల్ల ఎట్టకేలకు షిరిడి చేరుకున్నారు ఉపాసని. బాబా దర్శనం చేసుకున్నంతనే అతని పరిస్థితిలో మార్పు కనిపించింది. బాబా ఆజ్ఞానుసారం ఖండోబా ఆలయంలో నివసిస్తూ ఎన్నో ఒత్తిడులకు లోనైనటువంటి ఖండోబా ఆలయంలో సుమారు 3.5 సంవత్సరాల పాటు తపస్సు చేసి కూడా తన మానసిక స్థితి పూర్తిగా కుదుట పడకముందే బాబా వద్దని వారించి వినకుండా షిరిడి వదిలి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన ఉపాసని దేశ సంచారం చేసి ఎన్నో సంవత్సరాల తర్వాత షిరిడి సమీపంలోని సాకోరి గ్రామంలో ఉపాసని బాబాగా స్థిరపడతారు. అప్పటి నుంచి తరచుగా షిరిడి వచ్చి బాబా దర్శనం అనుగ్రహం పొందుతూ ఉంటారు ఉపాసని బాబా. అంతేకాదు బాబాని కీర్తిస్తూ నమామీశ్వరం సద్గురుం సాయినాథం అంటూ చివరి పాదం వచ్చేలా శ్రీ సాయినాథ మహిమాన్విత స్తోత్రం కూడా ఆయన రాశారు. ఈ అష్టకాన్ని బాబా భక్తులు నిత్యం పఠిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ఉపాసని బాబా అన్నగారైనటువంటి బాలకృష్ణ ఉపాసని శాస్త్రి ఊరు వదిలి వెళ్ళిపోయిన తన తమ్ముడి కోసం వెతుకుతూ అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. ఆ సందర్భంగా ఆయన గయ చేరుకుంటాడు. అక్కడ నివసిస్తున్న సాధువులని తన తమ్ముడి గురించి ప్రశ్నిస్తుండగా ఒక సాధువు ఆయన చెప్పినటువంటి ఆయన తమ్ముడి పోలికల్ని శ్రద్ధగా విని షిరిడి మసీదులో సాయిబాబా ఉన్నారు, ఆయన గొప్ప యోగిరాజు సిద్ధపురుషుడు, ఆయన్ని దర్శించుకోండి, మీ సమస్య తీరుతుంది అని చెప్పి సలహా ఇస్తారు. మసీదులో బాబా అనగానే ఆయన ముస్లిం అని బాలకృష్ణకు అర్థమైంది. శాస్త్రీయ బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి తన తమ్ముడి గురించి బాబా ఏమి చెప్పలేడని అవిశ్వాసంతో బాలకృష్ణ షిరిడి వెళ్ళే ఆలోచన కూడా చేయలేదు. బాలకృష్ణ గయలో ఉండగానే ఆయన తండ్రికి శ్రాద్ధం పెట్టాల్సి వచ్చింది. త్రివేణి సంగమం వద్ద శ్రాద్ధ విధులు సక్రమంగా నిర్వహించాక పిండాలను నదిలో కలపడానికి బాలకృష్ణ నదిలోకి దిగుతారు. అతను మంత్రాలు చదువుతూ నీళ్లలో పిండాలు వదులుతూ పోతుంటే అంతలో హఠాత్తుగా నదీ ప్రవాహం కింది నుంచి నీళ్ళని చీల్చుకుంటూ 2 చేతులు పైకి వస్తాయి. బాలకృష్ణ ఉలిక్కి పడతాడు. భయంగా పిండాలను జారవిడిచి ఆ పిండాల్ని చటుక్కున అందుకుని స్వీకరించిన హస్తాలు మరుక్షణం మాయమవుతాయి. బాలకృష్ణ విభ్రాంతుడై చూస్తుండగానే పిండాలతో సహా ఆ హస్తాలు నీళ్లలో మునిగి అదృశ్యమవుతాయి. బాలకృష్ణ భయంతో విస్మయంతో నిశ్చేష్టుడవుతాడు. ఇది జరిగిన చాలా కాలం తర్వాత ఎట్టకేలకు సాకోర్లో ఉపాసని బాబాగా స్థిరపడిన తన తమ్ముడిని కలుసుకుంటాడు. బాలకృష్ణ తన తమ్ముడి ఉన్నత స్థితి కారణంగా బాబాయన్ని తెలుసుకొని బాలకృష్ణ మొదటిసారి షిరిడి వస్తాడు. బాబా అంటే ముస్లిం అన్న భావం నశించి తన తమ్ముడికి మార్గదర్శనం చేసినటువంటి బాబా భగవంతుడేనన్నటువంటి విశ్వాసంతో బాబా దర్శనం చేసుకున్నాడు బాలకృష్ణ. ఆ క్షణంలో అతనికి బాబాలో దివ్యమైన ప్రకాశం గోచరమవుతుంది. త్రిమూర్తులకే మూలమైనటువంటి పరబ్రహ్మయే ఆ ప్రకాశమని, ఆ పరబ్రహ్మ అవతారమే బాబా అని గ్రహించి తన్మయత్వ ఆనందంతో చేతులు జోడించి నమస్కరిస్తాడు. బాలకృష్ణ బాబా మందహాసం చేసి తన చేతులను అతనికి చూపిస్తూ నీవు గయలో నీ పితృదేవతలకి పిండ ప్రదానం చేసినప్పుడు స్వీకరించిన చేతులు ఇవే అని చెప్పి అంటారు. బాబాయే తన పితృదేవతల రూపంలో పిండాలను స్వీకరించాలని గ్రహించిన బాలకృష్ణ బొటా కన్నీరు కారుస్తూ బాబా పాదాలకి నమస్కరిస్తాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజుకి జై.